రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం అండి. దయచేసి ఎవరైనా బిగ్గరగా చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. 1 Kings chapter 17th first verse. చాలండి. అంతటా గిలాదు కాపసు సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, యాజ్ అ గాడ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ లివెట్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా. బలహీనులమునైనా, అయోగ్యుని తండ్రి, దేనికి పనికిరాని వాడినైనా ఇంతవరకు నన్ను సజీవలికలించి నన్ను కాపాడుతూ నీ వాక్యముతో మా అందరితో మాట్లాడిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎన్నో మార్లు నువ్వు సేవకుని రుజువుపరుచుకున్నావు. మరొక మారు ఈ బలహీనుణ్ణి, అయోగ్యుణ్ణి నువ్వు ఏర్పాటు చేసుకున్నావని నువ్వు నాతోటి మా అందరితోటి మాట్లాడించి నీ దీవెనలను, నీ ఆశీర్వాదాలు, నీ జీవపు ఊటలు మాతో నింపమని, మాతో మాట్లాడించి పంపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యము ప్రారంభించకముందు ఒక చిన్న సన్నివేశంతో నా వాక్యాన్ని ప్రారంభించాలని ఆశపడతా ఉన్నానండి. నేను ఒకసారి బైబిల్ స్కూల్కి వెళ్ళాను, బైబిల్ రిలేటెడ్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ప్రేయర్ మీటింగ్ అవుతూ ఉంటే నన్ను మాట్లాడాలని నా స్నేహితులు అన్నారు. అయితే అక్కడ ఉన్న కుమారులందరూ కూడా ఆ బైబిల్ కాలేజ్ పక్కన స్కూల్ ఉంది, బైబిల్ స్కూల్. అక్కడ ఆ 10th క్లాస్ స్కూల్ పిల్లలందరూ కూడా నేను అడిగాను, రే నువ్వు నా స్నేహితుని కుమారుడు, వాడు బిషప్ కొడుకు, ఏరా నువ్వు ఏమవుతావురా అంటే ఫస్ట్ ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను బిషప్ కొడుకుని ఏరా అనొద్దు అని అన్నాడండి. సరే బ్రదర్ నువ్వేమవుతావు అంటే నేను హీరో అవుతాను అని అన్నాడండి. సెకండ్ మళ్ళీ నా స్నేహితుడు, ఇంకో స్నేహితుడు లూథరన్ చర్చ్లో పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని అడిగా, నువ్వేమవుతావురా అంటే మయ్యలాగా మాత్రం నేను పాస్టర్ని కాను అన్నట్టు చెప్పాడండి. మయ్యలాగా నేను పాస్టర్ కానని చెప్పాడు. నీ బాధ తర్వాత మాట్లాడతానే అనుకున్నా నేను. సరే అక్కడ ఉన్న వేరే ఒక చిన్న కుమార్తెతో మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ నువ్వేమవుతావు అంటే మా అమ్మలాగా మాత్రం నేను పాస్టర్మని కాను అని చెప్పాను అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సేవ అంటే మామూలు విషయం కాదండి. ఇక్కడ దైవజనులు ఉన్నారు, మీరున్నారు, చూస్తూ ఉన్నాను. నాకు తెలీదు, మా పాస్టర్ గారు నన్ను అసోసియేట్ పాస్టర్ చేశారని పెద్ద బాంబు చేశాడు. నా గుండె అయిపోయింది. సేవ అంటే ఆషామాషి కాదండి. నిజంగా నేను ఒకరోజు వాకింగ్ చెప్పాలంటే 2 రోజులు తల మీద బుక్స్ పెట్టుకొని కూర్చుంటా. ఎందుకంటే నాకు భయం అండి. సేవ అనేది ఆషామాషి కాదు, ఏదో పూజ పుతంత్రాలు వేసి వెళ్ళిపోవడం కాదు. బాడీ నుంచి తల దాకా భయము, వణుకు. దేవుని వాక్యము నేను నిన్న ప్రసంగిస్తూ ఉంటే ఒకలాంటి వణుకు పుట్టిందండి. జీవం గల వాక్యం అండి, జీవం గల వాక్యము. నేను ఎవరితో మాట్లాడలేదు, మూల కూర్చొని 2 రోజులు బుక్స్ పెట్టుకుని కూర్చున్నా. మా అమ్మకు అర్థమైంది ఈయనకేదో వాక్యం ఉంది, మా డేవిడ్ పాస్టర్ గారు పంపించాడు అని అనుకున్నాడు. మూల కూర్చొని బుక్స్ అన్ని పెట్టుకుని ఇట్లా తల్లాడుతూ ఉన్నాను, ఇక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అది ఇదని. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే బీయింగ్ ఏ పాస్టర్, ప్రీచింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. నేను చెప్పిన వాక్యం నా వారమంతా వెంటాడుతూ ఉంటుంది. నా కూతురు అంటది, డాడీ నేను ఏం చేసావు, ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు డాడీ అని చెప్తూ ఉంటారండి. చిన్న పిల్లలు చెప్తూ ఉంటారండి. వై ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. దేవుని వాక్యం చెప్పడము సులభమైన విషయం కాదండి, అల్లాటప్ప విషయం కాదండి. ఇందాక నిన్న చదువుతున్నప్పుడు దేవుని యొక్క అగ్ని నన్ను ప్రకాశింపచేసి నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. చాలా ఏళ్ళ తర్వాత నేను 7th క్లాస్ సండే స్కూల్లో ఉన్నప్పుడు మోషే గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఒక పుస్తకంలో చిన్న మ్యాప్ కనిపించిందండి. మోషే బొమ్మ, కార్టూన్ బొమ్మ.
కర్ర పట్టుకొని ఇట్లా నిలబడతాడు మోషే. అది 2 పాయల బొమ్మను కార్టూన్ చేశానండి. ప్రభావితం. నిన్న ఈ వాక్యం చదివినప్పుడు అదే ప్రభావితం చేసిందండి. అదే ప్రభావితం చేసింది. హల్లెలూయా. దేవుని వాక్యము జీవపు వాక్యం అండి. కదిలింపచేస్తూ ఉంటుంది. నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న మొత్తాన్ని కూడా బయటికి తీసేస్తూ ఉంటుందండి. నేను అనుకోలేదు నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడ నిలబెడతానని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన మా కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైనను పడదని ప్రకటించెను. ఆహాబు రాజుకు చెప్తా ఉన్నాడు, ఈ సంవత్సరం కానీ రానున్న కాలంలో కానీ వర్షం పడదని చెప్తా ఉన్నాడండి. శుభవార్త కాదండి, దుర్వార్త చెప్తా ఉన్నాడు ఒక ప్రవక్త. ఈ ఆహాబు మంచోడు కాదండి, ఇష్టం వచ్చినట్టు ప్రవక్తలను చంపిన ప్రవక్త రాజండి ఈయన ఆహాబు రాజు. మీరు ఇతని చరిత్రను చూసినప్పుడు, ఇక్కడ ఈ వాక్యంలో మీరు చదివినప్పుడు, ఈ యొక్క అధ్యాయంలో మీరు ధ్యానించినప్పుడు చూసినట్లయితే ప్రవక్తలను చంపిన వాడండి. యెజబేలు రాణి వీళ్ళందరూ కూడా ప్లాన్ వేసి దేవుని యొక్క సన్నిధి ఉండొద్దు, దేవుని యొక్క పరిశుద్ధత ఉండొద్దు, దేవుని యొక్క సేవకులు ఉండొద్దు అని ప్రిపేర్ వచ్చిన జనాగం అండి వీళ్ళు. బయలు దేవతని ఆరాధనని ప్రోత్సహించిన వ్యక్తులండి వీళ్ళు. ఇజ్రాయేలు రాజ్యంలో 41 రాజులుంటే కేవలము 8 మంది మంచి రాజులు ఉన్నట్టు చరిత్రకారులు చెప్తా ఉన్నారు. మొదటిగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. తిష్బీయుడైన ఏలియా అండి. తిష్బీయుడైన ఏలియా, గిలాదు కాపురస్తులైన ఏలియా. ఎందుకు నేను అనుకుంటా ఉన్నాను, 2 సార్లు మెన్షన్ చేశాడు. ఏమనంటే గిలాదు కాపురస్తు సంబంధియు తిష్బీయుడైన ఏలియా. 2 సార్లు ఎక్కడ రాయదని అట్లా. నాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, అక్కడ ఏలియా గిలాదులో ఫేమస్గా ఉన్నాడు. రెండవది తిష్బియాలో కూడా ఫేమస్ అయి ఉన్నాడండి. పౌరుషంగా నిలబడ్డాడండి. కొంతమంది సేవకులు చూస్తే ఒక దగ్గరికి కరెక్ట్గా నిలబడతారు, సెకండ్ దగ్గర పడిపోతూ ఉంటారండి. కానీ ఏలియా అలాంటి సేవకుడు కాదు. ఏలియా అల్లటప్పమైన సేవకుడు కాదండి. అతనికి రాయబడిన మాట పౌరుషం గల ప్రవక్త, ఫైరీ ప్రాఫిట్. దేవుని వాక్యంలాగా ప్రకటించే ప్రవక్త అండి. ఈనాడు దేవుని సంఘాలు, దేవుని కాపర్లు, దేవుని యొక్క పరిచర్య చేసేవారు కొంతమంది వ్యక్తులకి దాసోహం అయిపోతూ ఉంటారు, డబ్బులకి దాసోహం అయిపోతూ ఉంటారు. నేను అనుకుంటా ఉంటాను, నేను చేసిన పరిచర్య చాలా చిన్న పరిచర్య అండి. నేను డబ్బు దగ్గర వంగలేదు, ఎక్కడ వంగలేదు. నాకు ఒకటే మోమాటం ఒకటండి, సిగ్గండి, అంతే. నేను చేసిన పరిచర్య ఎక్కడైనా కానీ నమ్మకంగా చేశానండి. నాకు గురువులు మోషే భక్తుడు, ఎంతటి గొప్పవాడండి. అంతటి ఐగుప్తునంతా వదులుకొని ఏం చేశాడండి, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేశాడండి. ఎందుకు నడిపించాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడండి. హీ స్టూడ్ బిఫోర్ ద గాడ్. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తా ఉన్నావు? కొన్నిసార్లు ఇది ఎవరికైనా చెప్పాలంటే తప్పని చెప్తాను కూడా భయపడతా ఉంటారు. దే యూస్ టు ఫియర్. అమ్మాయిది తప్పు, అయ్యాయి తప్పు అని చెప్తానికి ఎందుకు? మోమాటము, భయము, భయపడతా ఉన్నారు. మొట్టమొదటి విషయము, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే ఎక్కడైనా దేవుని నిలబెడతాడండి. దేవుని సన్నిధిలో నిలబడితే ఏ ఉద్యోగంలోనే నిలబెడతాడండి. దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎక్కడైనా నువ్వు నీ యొక్క పిఎంను కూడా నువ్వు భయపడగలవండి. నేను ఒకసారి ఒక గొప్ప దైవం గురించి విన్నాను. ఆ దైవజనుడు తన పిఏకి చెప్పాడు, పిఏ మనము ఒక ప్రధానమంత్రిని కలవాలా, ఆయన అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పాడంట. నేను రేపు వస్తున్నానని చెప్పాడంట. ఈ పిఏ అనుకున్నాడంట, పిచ్చోడా, ఆయన ప్రధానమంత్రి, నువ్వు గొప్ప స్పీకర్ అయి ఉండొచ్చు, నీకెట్లు ఇస్తాడు రా పిఎం అని మనసులో అనుకున్నాడంట అండి. కానీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేయన వెంటనే ఆ గొప్ప దైవజుని పేరు చెప్పంగానే ఆయన ఎప్పుడు వస్తారో నేను రిసీవ్ చేసుకుంటా అని చెప్పాడంట అండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఒక మంచి పేరు వచ్చినప్పుడు యూ కెన్ స్టాండ్ ఎనీవేర్.
నువ్వు చేసే వ్యాపారంలో ఎక్కడైనా నిలబడొచ్చండి, ఎక్కడైనా నిలబడచ్చు. ఈరోజు మనం సక్రమంగా మర్యాదగా లేకపోవడానికి కారణం దేవుని సన్నిధిలో నిలబడలేకపోతా ఉన్నామండి. గొప్ప దైవజనుడైన ఆ మోషే 40 సంవత్సరాలు ఆ ఒక మందిని, లక్షల మందిని తీసుకొని ఎడారిలో నడిపించాడండి. ఎడారిలో నడిపించాడు. సనుక్కున్నారు, కొనుక్కున్నారు. నేను అనుకుంటా మోషేకి ఏమైనా డబ్బులు ఇచ్చారా అండి? ₹1 ఇచ్చారా అండి? ఏమీ లేదండి. మోషే ఏం చేశాడు తెలుసా? మోషే వీళ్ళని చంపేస్తాను, మోషే నీ నుండి పిల్లల్ని తీసుకొస్తా అంటే మోషే ఏం చెప్పాడండి? దేవా వద్దు, దేవా వద్దు, దేవా. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. సాధారణమైన విషయం కాదండి. జీవ గ్రంథంలో నా పేరు తీసేదేవా, డిలీట్ మై నేమ్ అన్నాడండి. ఈరోజు మన పిల్లలు, మన భార్యలు వాళ్ళే ఉండాలనుకుంటాం అన్నిటి, కానీ స్వార్థం లేదండి. నిస్వార్థమైన సేవ చేయాలి. వేరెవర్ యు గో, దేవుని సన్నిధిలో నిలబడు, ఆటోమేటిక్గా వ్యక్తులు నీకు సలాం కొడతారండి. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, క్రిస్టియన్స్ని కొంతమంది చూశాను, ఇప్పుడు చాలా కరువు అయిపోయారు. కానీ నిజంగా ఒకప్పుడు నేను చూశాను, ఒక గొప్ప భక్తులను చూశాను. నిజమైన పరిచర్య వారు చేసిన వారి పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారండి, ఉన్నత స్థానంలో ఉన్నారు. నేను 20 ఏళ్ల క్రితం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను. నేను అప్పుడు చిన్నది ఉండేది, కానీ ఇప్పుడు దేవుడు ఇలా ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలో నిలబడినందుకే మిమ్మల్ని ఆశీర్వదించాడండి. వెన్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్ యూ కెన్ స్టాండ్ ఎనీవేర్ ఇన్ ద ప్లేస్, ఎనీ ప్లేస్. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఈరోజు నువ్వు బాధపడతా ఉన్నావేమో, దేవా నేను నిలబడలేకపోతా ఉన్నాను, ఐ కెన్ నాట్ స్టాండ్, నేను నిలబడలేకపోతానని అనుకుంటావునేమో. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, మోషేకి తోడుగా ఉన్నాను కదా, నీకు తోడుగా ఉంటాను. ఏలియాకి తోడుగా ఉన్నాను కదా, నీకు తోడుగా ఉంటాను. యెజబేలు భయంకరమైన రానండి, ఆమె తలుచుకుంటే చంపేసే వారు ప్రవక్తలు ఉన్నారు, భయపడి పారిపోయిన వారు ఉన్నారు. ఏలియా అక్కడికి వెళ్ళి ఆహాబుని హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మొట్టమొదటి విషయము ఆయన చెప్పిన మాట. రెండోదిగా ఏలియా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పాను కదండి. ఎందుకు? ఫైరీ ప్రాఫిట్, అగ్ని వంటి ప్రవక్త అని ఇంకో బిరుదు ఉంది. ఎందుకో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 Kings 1st chapter 10th verse. క్షమించండి, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను అయితే అలా 12వ వచనము. చాలండి. ఎంతమంది మొత్తము ఆయన ప్రార్థించక ఎంతమంది చనిపోయారండి? 100 మంది, 50. నేను అనుకుంటా ఉన్నాను, కొంతమంది సేవకులు చేస్తే ఫ్యాన్ కాదు దోమలు కూడా చనిపోరండి. ఉన్న రోగం కూడా ఒక సేవకుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేస్తే లేనిపోయిన రోగాలు వస్తాయి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయకండి అన్నాడు. నేనన్నా, ఎందుకన్నా అట్లా అంటున్నావు అని. వద్దురా బాబు, ఇది రాకపోతేనే మంచిది అని చెప్పాడండి. నేను అనుకుంటా ఉన్నాను, ఫ్రాంక్ ఉన్నది మాట, నువ్వు ప్రార్థన చేయక పాస్టర్ గారు, మీరు వచ్చి కానుకలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారండి. ఈ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందండి. దోమలు ఈగలు కాదండి వచ్చింది, అగ్ని. నేను అందుకు చెప్తా ఉన్నా, ఆయన ఒక మాట చూస్తూ ఉంటే అగ్ని వంటి ప్రవక్త అని రాయబడిందండి. నీ ప్రార్థనలో అగ్ని ఉందా? ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ కుమారుల విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ కుమార్తెల విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, అలాంటి ప్రార్థన కలిగి ఉన్నాడు అంటండి. ఇంకో మాట రాయబడి ఉంది, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, సేమ్ క్యారెక్టర్, మనలాంటి ఆవేశము, కోపము. కానీ ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందండి, అగ్ని దిగి వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడే వాక్యం, దేవుని సన్నిధిలో నిలబడాడు కనుక అలాంటి పౌరుషంగా ప్రవక్తగా నిలబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. 2వ అంశానికి వెళ్దామండి. 2వ అంశానికి
మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. ఆ ఆ ఆ ఆ చాలండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. రెండో అనుభవం అండి. మొట్టమొదటి అనుభవము దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం. రెండోది కెరీతు వాగు అనుభవం అండి. యోర్దాను ఆపోజిట్ వెళ్ళమని చెప్పాడండి. యోర్దాను ఆపోజిట్ వెళ్ళమన్నాడు. నేను అనుకున్నా మంచి మంచి నదులు ఉన్నాయి కదా, కెరీతు వాగు దగ్గరికి వెళ్తా ఉన్నాడంటే, కెరీతు సీజనల్ వాటర్ ఫ్లోయింగ్ అండి. ఒక ప్రత్యేకమైన సమయంలోనే శ్రేష్టమైన నీళ్ళు ఇస్తూ ఉంటుందంట అండి. అయితే దేవుడు ఏలియాకి కోపం వచ్చింది. నిజంగా చెప్పాలంటే, ఇన్ని నదులు ఉన్నాయి కదా, నాకు తెలుసు కదా, ఇక్కడికి ఎందుకు పోమంటున్నాడంటే, కెరీతు ఈజ్ వెరీ స్పెషల్, సపరేటెడ్, ప్రత్యేకమైన నది అండి అది కెరీతు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నేను కూడా ప్రత్యేకింపబడాలండి, ప్రత్యేకింపబడాలా. ఈరోజు మనం శిలువ ధ్యానంలో ఉన్నాము, శిలువ ధ్యానం చేస్తూ ఉన్నాము, ఈ లోకంలో ఉంటా ఉన్నాము. మనము ప్రత్యేకమైన వారుగా ఉన్నామా? ఈ 40 days మనముని యేసుప్రభుని చూపిస్తూ ఉన్నామా? అందుకే కదా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తెలుగు వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాను. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్ అండి. పిలువబడిన వారు మనము. ఏదో నీళ్లు తాగి బతికే వాళ్ళము కాదండి. శ్రేష్టమైన నీళ్లు తాగమని ఏలైకి చెప్పాడండి. ఈరోజు దేవుని వాక్యం అనే నీళ్లు తాగాల. ఆ కెరీతు లాంటి శ్రేష్టమైన అనుభవంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, కానీ ఆ యోర్దానో వేరే నదుల్లాగా మనము బ్రతుకుతా ఉన్నామేమో. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, చీకటిలో నుండి మిమ్మల్ని వేరుపరిచి పిలిచాడండి. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-16 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొంతు, నీతికి దుర్నీతికి సాంగత్యం ఏమిటి, వెలుగు చీకటి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలీలతో ఏమి సంబంధము, ఏమి సంబంధం. ఈరోజు రెండో అనుభవం, నువ్వు ఇలా జీవిస్తూ ఉన్నావు, నేను ఎలా జీవిస్తూ ఉన్నాను, నన్ను నేను కూడా పరిశీలించుకోవాల్సిన అనుభవం అండి. నేను అనుకున్నాను, ఇప్పుడు దాకా చెప్పే ముందు అసోసియేట్ పాస్టర్ కానీ బాంబే వెళ్ళినాక నేను అనుకున్నా, అరే నేనే 3 పాస్టర్ పోషిస్తా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అండి, ఖాళీ చేతులు, అందుకే తుడుచుకుంటా ఉన్నా. నేను కెరీతు వాగు నాకు కూడా చెప్పించాడు, ఇప్పుడు అవన్నీ వదిలేసి నువ్వు రారా బాబు అని. నేను అంత ప్లాన్ చేసుకొని ఏదో అనుకున్నానండి, కానీ దేవుడు చూపిస్తున్న మాట, కెరీతు దగ్గరికి రారా బాబు, అయిపోయింది అని చెప్పా ఉన్నాడు అండి. ఎస్, యోర్దాను ఇవన్నీ అయిపోయినాయి అండి జీవితంలో. చూశాను, నేను లైఫ్ చూశాను. ఇప్పుడు నాకు కూడా భయంగానే ఉంది, కెరీతు దగ్గర రావాలి నేను కూడా. కానీ కెరీతు దగ్గర స్పెషల్, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదము కెరీతు దగ్గర ఉందండి. అదేంది, కాకోలం చేత నేను ఆహారం చేస్తామండి. నేను అనుకుంటా ఉన్నాను, ఇప్పుడు సిటీలో కాకలు దొరకట్లేదు. ఊర్లో ఉన్నప్పుడు కాకులు అయితే చేతిలో ఉంటే ఎత్తుకొని పోయేదండి, చేతిలో ఉంటే ఎత్తుకొని పోతాయి. అంటే కాకి లాంటి స్వభావం వాడిని కూడా నేను నిన్ను పోషిస్తాను, కాకి లాంటి స్వభావం గల మనుషుల దగ్గర కూడా నిన్ను నిలబెడతాను. ఈరోజు నీలాంటి ఉద్యోగంలో కాకుల్లా ఉన్నారేమో, అరే మన దగ్గర ఉన్నదే గుంజుకుంటాడు రాయుడు అంటారు కొంతమంది. ఆఫీసులో కానీ, వర్క్ చేసే ప్రదేశంలో కానీ, ఏదైనా కానీ దేవుడు చెప్తున్న మాట, కాకి లాంటి మనిషి దగ్గర కూడా నీకు సహాయం చేయగలుగుతానండి. మూడోది చూద్దామండి. మూడోది మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలండి.
చాలండి. అలాగే ఈ ప్రకారం మధ్య దేవుడు మాట్లాడుతున్న మాట అండి. దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ దేవుడు ఆ సారెపాతు విధవరాల దగ్గర మాట్లాడుతున్న మాట అండి. ఈ సారెపాటు, ఈ సీదోను పట్టణం ఏంటంటే, మూడవది సీదోను అనుభవం అండి. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీదోన్ అనగా ఇది ఈ యొక్క పట్టణంలో కరువు సంభవించాల్సిందండి. కరువు సంభవిస్తూ ఉంది. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ సారెపాతు విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళు ఏలియా అని చెప్తా ఉన్నాడండి. ఈ సారెపాతు మనం యొక్క చరిత్ర మీరు చూసినట్లయితే కానాను యొక్క ప్రజలు నివసిస్తూ ఉంటారండి. కానాను ప్రజలు. అందుకే యేసు ప్రభు కానాను స్త్రీతో ఏమంటారండి? కుక్కతో పోలుస్తాడు. రొట్టె పిల్లలు రొట్టెలు మీకు ఇచ్చేది కాదు, దేవుని బిడ్డలకని చెప్తా ఉంటాడండి. అనగా కానాను స్త్రీలందరూ కూడా కుక్కగా చూసేది. అలాంటి ప్రజలందరూ కూడా విగ్రహాధంలో జీవించేవారు. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఆ సీదోని దగ్గరికి పో, అక్కడికి పోయి ఆ విధవరాల దగ్గరికి జీవించని చెప్తా ఉన్నాడండి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ సీదోని దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తా అని చెప్తా ఉన్నాడు. అలాగే మీరు ఈ వచనంలో చూసినట్లయితే 12వ వచనము 17-12, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పిండియు బుడ్డిలో కొంచెమును నూనెయు నా ఇద్దరు ఉన్నవి కానీ అప్పమొకటేను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనవని కొన్ని పుల్లలను ఏరుకొనటకై వచ్చితమని. నిజంగా చెప్తున్న మాట, ఒక్కరోజు భోజనము తినే కుటుంబంలో దేవుడు కొన్ని సంవత్సరాలుగా వారి కుటుంబంలో సమృద్ధి కలిగ చేశాడండి. మూడో విషయం, నీ దగ్గర కొంచెమే పిండి ఉండొచ్చు, కొంచెమే నూనె ఉండొచ్చు. నిజమైన సేవకులకి దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ రాయబడిన 16వ వాక్యంలో రాయబడిన మాట, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టిలో ఉన్న పిండియు తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనెయు అయిపోలేదండి. వెన్ యూ గివ్ యువర్ ఆఫరింగ్ టు ద ట్రూ చర్చ్, ట్రూ పాస్టర్, ట్రూ బిలీవర్స్, దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడంటే నువ్వు ఊహించలేవండి. నిజమైన సేవకు నువ్వు ఇచ్చినప్పుడు, నిజమైన సేవకులకి ఇచ్చినప్పుడు, నిజమైన పరిచర్యకి ఇచ్చినప్పుడు నీకు అత్యధికమైన ఆశీర్వాదం అండి. నేను అనుకుంటా ఉన్నాను, ఏలియా అక్కడికి వెళ్తానికి ఇష్టపడలేదు. కానాను ప్రజలు విగ్రహాధికులు, యెజబేలు కూడా కానాను సంబంధికురాలే. బట్ దేవుడు కొన్నిసార్లు శత్రువు దగ్గర కూడా కొన్నిసార్లు పంపిస్తాడండి. వెళ్ళాల్సి వస్తుంది. అందుకే దావీదు అంటాడు కదా, శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచదు. అదే దావీదు ఏం చేస్తాడు, మెఫీబోషెతుని భోజనం బల్ల దగ్గర కూర్చోబెడతాడండి. భోజనపు బల్ల దగ్గర కూర్చోబెడతాడు. నీ యొక్క జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడండి. నాలుగోది ముగిస్తా ఉన్నాను. నాలుగోది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం అండి. చాలండి. అషేరాదేవి ప్రవక్తలైన 450 మంది నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. నాలుగవ అంశము కర్మేలు అనుభవం అండి. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కర్మేలు దగ్గర ఏలియా 450 మందితో దేవుని యొక్క జీవగల దేవుని యొక్క పేరుని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అలాంటి ఇంకో మీరు కాంటెక్స్ట్ ఈ యొక్క 18వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ యెజబేలు రాణి చాలామంది ప్రవక్తలను చంపేసిందండి. నిజమైన దేవుని ప్రవక్తల్ని చంపేసింది. బయలుదేవతని ఆరాధన స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. ఇంకో వాక్యం ఇక్కడ రాయబడి ఉంది, 2 తలంపులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో డబల్ మైండెడ్ పీపుల్. అక్కడ ఏలియాతో మాట్లాడుతున్న మాట, ఈ డబల్ మైండెడ్ ఈ అన్యారాధన మొత్తం కూడా సవాల్ చేస్తూ ఉన్నాడు.
కర్మేలు పర్వతము జీవం గల దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రార్థనానుభవం అండి. ప్రార్థనానుభవం 4వ అనుభవం. ఆ ప్రార్థనానుభవం నీకుందా? 450 మందిని అక్కడ ఈ యొక్క అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి నీవు నేను కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నామా? ఈ అన్య ఆరాధన పూజించే వారి అందరినీ మా దేవుడు గొప్ప దేవుడు అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నామా? మీరు ఈ యొక్క వచనంలో మీరు చూసినట్లయితే ఒకసారి 30 వచనం చూడండి. 18:30. చాలండి. యెహోవా బలిపీఠంను బాగు చేశాను. ఈరోజు నువ్వు నీ యొక్క ప్రార్థన ఎందుకు అంగీకరించబడలేదంటే బలిపీఠము బాగు చేయబడలేదండి. మన ఆల్టర్ బాగు చేయబడలేదు. ఆ బలిపీఠము యెజబేలు అలాగే ఆహాబు రాజు పడేసాడండి. అనగా మన యొక్క ప్రార్థన బలిపీఠాన్ని శత్రువు పడేసింది, సాతాను పడేసింది. కానీ ఆ బలిపీఠాన్ని బాగు చేశానని మాట రాయబడింది. అలాగే దేవుడికి సేవకుని చంపేయడం ప్రారంభించిన ఆ వ్యక్తిని 12 రాళ్ళు సిద్ధపరిచాడండి. 12 గోత్రాలు సంబంధించిందిగా చూస్తూ ఉన్నాము. అలాగే దేవుని నామమున బలిపీఠం మరలా తిరిగి కట్టారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 38వ వచనంలో బలిపీఠం మీద నీళ్లు పొర్లి పారేలా చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అనగా ఆ బలిపీఠం మీద నీళ్లు పోయడం అంటే ఏంటో తెలుసా అండి? మన కన్నీళ్ళండి. ఎన్నో సంవత్సరాలుగా బలిపీఠము పాడైపోయింది. ఫస్ట్ నువ్వు ఆ బలిపీఠాన్ని కడియాలా, పరిశుద్ధపరచుకోవాలా, పవిత్రపరచుకోవాలా. తిరిగి దాన్ని స్థాపించిన తర్వాత కన్నీళ్లతో ఆ బలిపీఠాన్ని తుడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏ అగ్నితో ప్రారంభమైందో ఏలియా జీవితమో అగ్నితోనే ముగింపబడింది. అనగా స్టార్టింగ్ ఫైర్ తోటే ఎండింగ్ కూడా ఫైర్. అనగా ఆయనకి మరణం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని యొక్క అగ్నిరథములు ఏలియాని తీసుకుని పోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ 4 టాపిక్స్, 4 సబ్జెక్ట్స్ మన జీవితాల్లో ఇలాంటి కర్మేలు యొక్క అనుభవంతో మన జీవితంలో ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. నీ యేసయ్య కూడా ఎక్కడ కన్నీరు కార్చారండి? కల్వరి శిలువలో కన్నీరు కార్చారు. ఈరోజు మనం అందరం కూడా జీవిస్తున్నామంటే ఆయన కార్చిన కన్నీరండి. నిజంగా ఒకవేళ నేను అనుకుంటా ఉన్నాను, మనకి ఏమనంటే పౌరుషం వస్తుంది, కోపం వస్తుంది. నేను అనుకున్నా యేసయ్యను అంత దూషిస్తూ ఉన్నారు కదా, ఎంత అవమానిస్తూ ఉన్నారు కదా, అన్ని ప్రవచనాలు అన్నీ కూడా తెలుసు కదా, ఆయన ఏమనలేదండి. ప్రవచన నెరవేర్పు కోసము, మన యొక్క జీవితం కోసము మనమందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన మరణించేటట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉండి ఒకసారి మౌనంగా ప్రార్థించుకుందామా? మనం పరిశీలించుకుందామా? దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలు. నా జీవితంలో ఎన్నో అపజయాలు పొందుకున్నాను. నేను ఎక్కడ స్థిరపడలేకపోతా ఉన్నాను దేవా. ఏలియా లాంటి అగ్ని లాంటి జీవితము, ఏలియా ఎలాంటి పరిచర్య ప్రారంభం ఉందో లాస్ట్ వరకు అదే పరిచర్య చేశాడండి. దేవా, నన్ను ఈ స్థలంలో నేను నిలబడలేకపోతా ఉన్నాను. మోషేని నిలబెట్టావు కదా దేవా, ఏలియాని నిలబెట్టావు కదా దేవా, నన్ను నిలబెట్టవా? ఇది నాకు అసాధ్యము, నేను చేయలేను, నేను బిజినెస్ చేయలేను దేవా. కానీ కాకి లాంటి వాళ్ళు కూడా నీకు లోన్ ఇప్పించే సమర్థుడు నీ దేవుడు అండి. కాకి లాంటి వ్యక్తుల ద్వారా నీతోని డబ్బులు ఇప్పించే వ్యక్తి అండి. డబ్బులు ఇప్పించేది. కర్మేలు లాంటి అనుభవం, నీ ప్రార్థన అనుభవం పోయిందేమో, నా ప్రార్థన అనుభవం పోయిందేమో. మనం పరిశీలించుకుందాం. లెటస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అండి, ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఆ సీదోను లాంటి స్త్రీ నేను పోను అని పౌరుషంగా అనుకున్నాడు ఏలియా లోపల. కానీ కొన్నిసార్లు దేవుడు వారి దగ్గరికే పంపిస్తాడండి, వారి దగ్గరే పంపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో.